Dear friends, welcome to Planet Y2K. నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కి స్వాగతం. It's such a joy to see you all today. ఈ రోజు మిమ్మల్ని కూడా చూడడం నాకు చాలా సంతోషం. I'm sure the Lord will bless you in everything you do this week. ఈ వారం అంతట్లో కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. All right, shall we go into the program? సరే, మనం అందరం కూడా కార్యక్రమానికి వెళదామా? I just wanted to talk to you a few things personally. కొన్ని విషయాల్ని వ్యక్తిగతంగా నేను మీతో మాట్లాడాలి అని ఆశిస్తూ ఉన్నా. True in our work, మన యొక్క పనిలో యథార్థంగా ఉండాలి. doing our school work with integrity. మనం కూడా మన యొక్క స్కూల్ పని ఏదైనా ఉంటే యథార్థంగా మనం చేయాలి పని. As Paul said, 1 Corinthians 11:1, follow my example as I follow Christ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లుగా, నేను క్రీస్తుని వెంబడించినట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు ఆయన అక్కడ. If we don't study properly, మనం సరిగ్గా చదువుకోకపోతే, and when we go ask someone to study well, మనం చదువుకోకుండా ఇంకొక నెల ఎవరే నువ్వు బాగా చదువురానంటే how will they listen to us? వాళ్ళు ఎలాగంటారండి మన మాట? If we don't do our work sincerely, మన యొక్క పని అనేటువంటిది మనం యథార్థంగా చేయకపోతే, if we cheat in our work, మన యొక్క పనుల్లో మనం మోసం చేస్తుంటే, and we go and tell others, no, you have to do your work correctly, మనమేమో మోసం చేసి వాడి దగ్గరికి వెళ్ళి, రే నువ్వు పని సరిగ్గా చేయాలి అని అన్నాం అనుకోండి, how will they listen to us? వాళ్ళు ఎలాగింటారు మన మాట అండి? If there's loopholes in our family, if we're not living correctly and we advise others, how will they listen? మన యొక్క ఇంటిలోనే రంధ్రాలుండి, మన యొక్క జీవితంలోనే కొన్ని లోపాలుండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో చెప్తే వాళ్ళు ఎలాగున మన మాట వింటారు? Their ears will be closed. వారి చెవులు మూసేసుకుంటారు. వాళ్ళు They will just ask you, వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, what about you? మరి మీ సంగతి ఏంటి అని చెప్పేసి అని అంటారు. Why should I listen to you? సరే, నన్ను ఇలా చేయొద్దని చెప్తున్నారు, మీ మాట నేను ఎందుకు వినాలి అంటాడు. That door will be closed for the gospel. సో వార్త వాళ్ళకి అందించబడడానికి వారి యొక్క తలుపులు మూసివేయబడిన పరిస్థితి అవుతుంది. You won't be able to bring God into that life. వారి యొక్క జీవితంలోనికి దేవునిని మనం తీసుకుని రాలేమేక. That's why we practice what we preach. అందుచేతనే మేమేమైతే బోధిస్తున్నామో దానినే మేము అభ్యాసం చేస్తూ ఉంటాం. We won't be able to bring God's glory into that person. మనం సరిగ్గా జీవించకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి దేవుని యొక్క మహిమను మనం తేలేము. Short years that I've lived in my life, నా యొక్క జీవితంలో నాకు కొన్ని సంవత్సరాల అనుభవంలో I have to say with sadness విచారముతో అన్నట్టుగా ఈ మాట నేను చెప్పాలి. that my greatest regret నాకున్నటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, is that during my college years, నేను కాలేజీలో చదువుకుంటున్నటువంటి దినాల్లో I couldn't tell my friends, నేను నా యొక్క స్నేహితులతో నేనేం చెప్పలేకపోయేవాడిని. turn to God. దేవుని వైపు తిరగండి అని చెప్పలేకపోయేవాడిని. I could tell on the outside, బయట చెప్పేవాడిని గట్టిగానే, but to my friends, కానీ నా దగ్గరగా ఉండే స్నేహితులతో మాత్రం, to my classmates, నా క్లాస్మేట్స్కి మాత్రం I couldn't tell them నేను వాళ్ళతో ఆ మాట చెప్పలేకపోయేవాడిని. because I couldn't get excellence in my marks. ఏం చేస్తానంటే, నా యొక్క చదువులో నా మార్కుల్లో అంత ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోయేవాడిని. Integrity. నేను యథార్థంగా అన్నట్టుగా నిజాయితీతో నేను చేయలేకపోయాను కనుక నా స్నేహితులకు చెప్పలేకపోయాను. That door for the gospel was closed, వాళ్ళకి సువార్తను ప్రకటించేటువంటి ఆ తలుపు మూసివేయబడింది. and I could never get it back. నేను మరలా తిరిగి దాన్ని I సంపాదించుకోలేను. can't get back those days. మరలా ఆ దినాలు అనేటువంటివి నేను సంపాదించుకోలేను. What's lost is lost. ఒక్కసారి ఆ రోజు గడిచిపోయిందంటే గడిచిపోయినట్టే. God gives you an opportunity in every place He places you. ఆయన మిమ్మల్ని ఉంచేటువంటి ప్రతి స్థలంలో దేవుడు మీ కొరకు ఒక అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. But if you don't use that, కానీ అది మీరు వాడుకోకపోతే it's lost. అది పోయినట్టే. That soul is lost. ఆ ఆత్మను మనం పోగొట్టుకున్నట్టే. Maybe he will never get to hear about God because of my fault. బహుశా నా పొరపాటును బట్టి నాకు స్నేహితుడిగా నాకు దగ్గరగా ఉండినటువంటి ఒక వ్యక్తి ఆ దేవుని గురించి వినే అవకాశమే దొరక్కపోవచ్చేమే కాదు. Maybe instead of going to the path of heaven, he might go to hell. పరలోకానికి వెళ్ళేటువంటి ఒక మార్గంలో వెళ్ళడానికి బదులుగా నన్ను బట్టి ఆ వ్యక్తి ఒకవేళ నరకానికి వెళ్తున్నాడేమో. And in that same book in which my name is written to bring so many blessings to so many people in the millions, లక్షల మంది ప్రజలైనటువంటి వారికి ఇట్టి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చానని ఏ గ్రంథములో అయితే నా పేరు వ్రాయబడిందో, those souls will be written as because of me they went to hell. కానీ నా మిక్కిలి ప్రియమైన దగ్గరగా ఉండిన స్నేహితుల విషయంలో నేను అలా ఉండలేకపోయాను కనుక, Because I hid my talents, they had to go experience hell. నా యొక్క తలాంతులు అనేటువంటివి నేను దాచిపెట్టేశాను కనుక నా స్నేహితులు వారు నరకానికి వెళ్ళవలసి వచ్చింది. Their life is destroyed. వారి యొక్క జీవితం నాశనం అయిపోయింది. My friend, నా స్నేహితులరా,
God gives us a chance దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. to bring light to our friends. మన యొక్క స్నేహితులకు వెలుగును తేవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. We have to be very careful మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. to use the opportunities which God gives in our life దేవుడు మన యొక్క జీవితంలో ఇచ్చే అవకాశాలని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. by living a life of testimony. అది కూడా ఎలాగనంటే ఒక మంచి సాక్ష్యముతో కూడిన జీవితాన్ని జీవించుట ద్వారా ఆ అవకాశాలని వాడుకోవాలి. Loving Lord Jesus, right now we pray that you will take away every sin from our heart, Lord. నా ప్రియ ప్రభువా, మాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. Lord, we don't want this sin to be blocking us from you, Lord. దేవా, నీ యొద్ద నుండి దూరపరిచేటువంటి పాపం మాకు అవసరం లేదు. Wash us completely. దయచేసి మమ్మల్ని కడగండి. Remove it, Lord. దేవా, తీసివేయండి. Let no temptation come back. ఎలాంటి బలహీనత మమ్మలను ఆవరించకూడదు నాయన. Let us talk to you and let us walk with you, Lord, మీతో కూడా నడవాలి, మీతో కూడా మాట్లాడాలి ప్రభువా, with a pure heart. శుద్ధ హృదయంతో. And Lord, those who are experiencing failures after failures, Lord, as they learn to trust you right now, Lord. దేవా, ఎవరైతే ఓటమి వెంబడి ఓటమిని చవి చూస్తున్నారో వారు అప్పటికి కూడా నీ యందు విశ్వాసం ఉంచలాగానే చేయండి. As they're trusting you, give them success, Lord. దేవా, వారు ఎప్పుడైతే నీ యందు నమ్మికిస్తారో వారికి జయాన్ని అనుగ్రహించండి. Reward their trust in you, Lord. దేవా, వారికి మీ యందు ఉన్నటువంటి నమ్మకం ద్వారా వారిని ఘనపరచండి. And bless them and lift them up to great height. దేవా, వారిని ఆశీర్వదించి ఉన్నత స్థాయికి వారిని హెచ్చించండి. In Jesus' name. యేసుక్రీస్తు నామమున Amen. ఆమేన్.